నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మల్లా వీరబాబు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా తుని శ్రీ శ్రీనివాస ఇండోస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెలుగుల గోపాలకృష్ణ విచ్చేశారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు ఈ సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మెడికల్ క్యాంపులు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాల్లో కూటమి నాయకులు పాల్గొనడం ఇది మంచి ప్రభుత్వంగా చెప్పడానికి నిదర్శనమని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకిళ్ల శాస్త్రి, తుని పార్టీ అధ్యక్షులు కాదంబరి రామకృష్ణ, బీజేపీ యువ నాయకులు అనిరుద్ వర్మ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవి, తంగేటి నాగ సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు కొండయ్య నాయుడు, ఎడారి స్వామి నాయుడు, ఎడారి సత్యనారాయణ, సుర్ల శ్రీను, సుర్ల సత్యనారాయణ, శ్రీ శ్రీనివాస ఇండస్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ కరక శ్రీనివాస్ వైద్య బృందం పాల్గొన్నారు। కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం, ఈ గ్రామంలో ఈ నెల 15 నుంచి రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు। అందులో భాగంగా ఈవేళ ఈ బొద్దవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, డాక్టర్లు చాలా మంది వచ్చారు తుని నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడాను। ఇక్కడ బ్లడ్ టెస్ట్, మరి షుగర్ టెస్ట్, అన్ని టెస్టులు కూడా ఇక్కడ నిర్వహిస్తారు। ఏదేమైనప్పటికీ కూడా మన నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క వారు అందిస్తున్న దేశానికి సేవలు అందరూ తెలుసు। అటువంటి పరిస్థితుల్లో మనం కూడా మన వంతు కార్యక్రమం ఏదో చెయ్యాలి కాబట్టి ఈ 15 రోజులు ఈ వైద్య శిబిరాలు, ఈ రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా నిర్వహించి ప్రజల్ని అభివృద్ధి పయనం వైపు మనం ప్రయాణించేలా చూడాలి। కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించాలనే దృష్టితో, ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఆసుపత్రికి వాటికి దూరంగా ఉంటారు, అయినా సరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఈ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఈ 15 రోజులు ఈ కార్యక్రమాలు తలపెట్టాం। అందులో బొద్దవరం గ్రామం ఇదివరకు చాలా కార్యక్రమాలు చేశారు, వారు మంచి పేరు ప్రతిష్ఠించిన వారు బొద్దవరం గ్రామం ఈ ప్రాంతంలో। కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు నిర్వహించాలని, ముఖ్యంగా వైద్య సిబ్బంది ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ బొద్దవరం గ్రామ కాపురస్తులందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి వారి సేవల్ని। ఎందుచేతనంటే ఏ టెస్ట్ కన్నా బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు డబ్బులు అవుతున్నాయి, మీ అందరికీ తెలుసు। కానీ ఇవాళ ఉచిత వైద్య శిబిరం సాయంత్రం వరకు ఉంటుంది ఉచిత వైద్య శిబిరం, కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి। ముఖ్యంగా మహిళలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో బయటికి రారు, కానీ ఇప్పుడు ఇక్కడికే వైద్యులు వచ్చారు కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి। భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకో 10-15 ఏళ్ళైనా సరే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉండాలి। ఎందుచేతనంటే ప్రపంచంలో వేళ అయినా తలెత్తుకు తిరిగేలాగా మనందరం కూడా గత 15 సంవత్సరాల క్రితం ఎప్పుడు తలెత్తుకు తిరగలేదండి మేము చెబుతున్నాం కదా, అందులో ఏమీ భయం ఏం లేదు। ఇప్పుడు వేళ తలెత్తుకు తిరుగుతున్నాం ఏమంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా 3 పార్టీలు పాలిస్తున్నాయి। మరి 16 నెలలు అయింది అప్పుడే మన అధికారంలోకి వచ్చి, ఈ 16 నెలల్లోనూ చిన్న లోటుపాట్లు ఉన్నాయి, కానీ ఆ లోటుపాట్లు ఏవో మరి మీరు తీసుకొస్తే వీళ్ళ దృష్టికి, పెద్ద నాయకుల దృష్టికి తప్పకుండా పరిష్కరిస్తారు। గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇది పనిచేసే ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా పనిచేస్తుంది, కాబట్టి అందరూ సహకరించమని కోరుతున్నాం। భారత్ మాతాకి ఈ రోజు మనం చేపట్టిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చేయబోస్తున్నాం। 15 రోజులు ప్రోగ్రామ్ ని బీజేపీ పార్టీ నిర్ణయించింది। ఈ 15 రోజుల ప్రోగ్రామ్ లో కూడా ఇదొక మెడికల్ క్యాంప్ కూడా ఒక ప్రోగ్రామ్, అలాగే ఇంకా చాలా ప్రోగ్రాలు కూడా చెయ్యాలి, కొన్ని ప్రోగ్రాలు చేసాము। ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ కి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు। తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం ఈరోజు మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా 15 రోజులుగా మన కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని
మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టి, అంటే దూరంగా వెళ్ళి టెస్టులు చేయించుకొని ఈ మనకు ఉన్నటువంటి నీరసాలని బాగుపరుచుకోవాలి అంటే అంత దూరం వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులోకి మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో నుంచో పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి ప్రతి పల్లెటూరులోని కూడా మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఇంటికి వచ్చి డాక్టర్లు మన ఇంటికి తీసుకొచ్చి మనిషికి ఉన్నంటి నీరసాలన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి కూటమి కార్యకర్తలు అందరూ కూడా, అలాగే మన బీజేపీ పెద్దలు కూడా మంచి ప్రత్యేకంగా మరి ఈ ఒక్క విషయంలోని మనం ముందు మానవులు ఉన్నారు, వాళ్ళకి చాలా నీరసాలు ఉన్నాయి, వాళ్ళు బాగుపరిస్తే మన దేశం ఇంకా ముందుకు వెళ్తుంది. మోడీ గారు ఎంత కృషితో ప్రపంచ దేశాలన్నీ అడ్డుకొని మన దేశం ముందుకు ఎలా తీసుకెళ్తారో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అలాగే కూటమి పెద్దలు అందరూ కూడా మనకి మంచి మెడికల్ క్యాంప్ పెట్టి మంచి సౌకర్యం కలిగించినందుకు పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.